మండలి చైర్మన్ ఎదుట విచారణకు హాజరైన వైసీపీకి రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీలు కర్రి పద్మ, శ్రీ పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం. విచారణకు హాజరైన వారి నుంచి రాజీనామాలకు గల కారణాలను విచారించి వివరణ తీసుకున్న మండలి చైర్మన్ మోషన్ రాజు. నేను జయమంగళ వెంకటరమణ నా పేరు. 2001లో టీడీపీలో జెడ్పీటీసీ చేశాను. 2001 to 6 స్టేట్ సెక్రటరీ చేశాను. తర్వాత 2009లో కైకులూరు నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా టీడీపీ గెలవలే 83 నుంచి. 2009లో మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచాను. 2014లో ఎమ్మెల్సీ ఇస్తానని పొత్తులో భాగంగా మరి బీజేపీకి ఇవ్వడం జరిగింది. కానీ నేను తర్వాతన తెలుగుదేశం తరపున ఇన్ఛార్జిగా 2009లో కేవలం 8600 మైనస్తో వాటర్ సభ చూడడం ఇవన్నీ చూసినా సరే 23 వరకు నేను పోరాటం చేశాను. 2023 ఫిబ్రవరి వరకు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, మళ్ళీ పొత్తుంటుంది, మళ్ళీ మోసపోతావు కనుక నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటే, నేను ఏదైనా ప్రజాసేవ చేయాలంటే అధికారం ఒకటి అవసరమవుతుంది అనే అభిప్రాయం చేత ఖచ్చితంగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని తోసిపుచ్చుకోకుండా ఆ బీఫామ్ ఏదైతే వైఎస్ఆర్సీపీ తరపున ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారో ఆ బీఫామ్తో 23 మార్చిలో ఎమ్మెల్సీ అయ్యాను. 2023 మార్చిలో. దాని తర్వాతన కంటిన్యూ కొనసాగాను. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతన నాకు అనిపించింది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏదైనా సరే మాకు సంబంధించిన విషయాల్లో వ్యక్తిగత నిర్ణయం. మాకు సంబంధించి నేను అనుకున్నాను, ఇంతవరకు 25 సంవత్సరాలు టీడీపీలో చేశాను, సంవత్సరంన్నర వైఎస్ఆర్సీపీలో చేశాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ రాజీనామా చేసి ప్రజల్లోనూ నాకున్న వ్యాపారాలు, నాకున్న కుటుంబ విషయాల్లోనూ వాటిని జాగ్రత్తగా చూసుకుని ప్రజల్లో తిరుగుదామన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీలో ఒక పార్టీలో ఉండి బీఫామ్ తీసుకుని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ తీసుకుని ఎమ్మెల్సీగా మరి రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళడం చాలా ఒక ఇండియన్ సిటిజన్గా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధం. అందుకనే నేను వెంటనే రాజీనామా సమర్పించి 1 నెల 2 నెలలు అయిన తర్వాత అప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, కూటమి పార్టీలోకి అనుకూలంగా తిరగడం జరుగుతుంది. కానీ నేను ఒకటే చెబుతున్నాను, ఏదైనా ప్రజలకి జనసేన నాకు ఏమి ఇస్తుంది అని ఎవరైతే ఆయన అడిగారు, గౌరవ మనకి ఎవరైతే చైర్మన్ గారు మోషన్ రాజు గారు అడిగారు. చైర్మన్ గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రలోభ పెట్టారా ఎవరన్నా, లేకపోతే వ్యక్తిగతంగా నీకేమన్నా అవతల మా పార్టీలోకి రండి అని చెప్పారా అని. ఏమండి, నేను ఏ పార్టీని ఉద్దేశించి రాలేదు, నైతికంగా ఆ పార్టీని వీడి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చాను. అంటే ఇక్కడ మంత్రి ఇస్తారని చెప్పారా మీకు అని అడిగారు, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారా అని అడిగారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తారో మంత్రి ఇస్తారో తర్వాత నిర్ణయం సార్. నా రాజీనామా ఇప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి 23/11/24లో ఇచ్చాను మీకు రాజీనామా. ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు 4 వారాల్లో డిసిషన్ తీసుకోమన్నది. మీరు పిలిపించారు కాబట్టి నేను వచ్చాను. నాకు ఎటువంటి ప్రలోభాలు లేవు, ఏవీ లేవు, ఎటువంటి ఆశలు లేవు. జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నాకు ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు ప్రజాసేవ కోసం చేస్తాను తప్పితే వేరే వ్యక్తిగతంగా లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను.
దానికి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. హైకోర్టు డెసిషన్ కూడా 4 వారాల్లో మీరు నిర్ణయం తీసుకుని ఏ విషయం చెప్పకపోతే కనుక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్, మళ్ళీ మధ్యలో తర్వాత నిర్ణయం తర్వాత తీసుకుంటాను నేను. అందుకనే తొందరలో నాకు నిర్ణయం తీసుకుని చెప్పాల్సిందిగా తమను అభ్యర్థిస్తున్నాను. రాజీనామాని యాక్సెప్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను హైకోర్టు డెసిషన్ ప్రకారం అని చెప్పాను. ఇంకేనా? ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు, మళ్ళీ జనసేన తరఫు నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై వస్తారా? అది పార్టీ విధానము విధి విధానాలను బట్టి ఉంటుంది. నేను ఒక కార్యకర్త కింద కూడా సేవ చేశాను. 2006లో నాకు జెడ్పీటీసీ అయిపోయింది. ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా ప్రజల్లో ఉన్నాను. అందుకనే ప్రజలు అప్పుడు పార్టీ ఈయనకి ఇది అవసరం, ఇన్ఛార్జ్ ఇవ్వాలా లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వాలా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. తర్వాత ఈ రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత కానీ నేను ఏది తీసుకోవాలి. మళ్ళీ ఎమ్మెల్సీ కోసమే రాజీనామా చేశారు అనేది బేసిక్గా ఆయన అడిగారు, మేము అడుగుతాం. నాకు ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తాను అంటే కనుక నేననేది అధికార పార్టీలో ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే ఇంకోటి ఇస్తారా అనేది తర్వాత విషయం. నేను మాత్రం ఇప్పుడు ఒక పార్టీలో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పెళ్లి చేసుకుని ఇంకొక వాళ్ళతో ఇలీగల్ దాన్ని చేయడం ఎంత నేరమో ఒక పార్టీ బీఫామ్ ఇచ్చి అందులో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ పార్టీ టవల్ కప్పుకొని పవన్ కళ్యాణ్ చేత ఇందులో కూటమిలో నడవడం నాకు ఇండియన్ సిటిజన్గా ఒక ఎక్స్ సర్వీస్ ఆఫీసర్ మా ఫాదరు ఆయన సిద్ధాంత ప్రకారం రూల్ ప్రకారం నేను రాజీనామా చేసి నేను యువతల పార్టీలో ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం ఉంటే కనుక మీరు కంఫర్ట్గా భావిస్తున్నారా? నేను అలా అనుకోవటం లేదు. ప్రజలకి నేను ఆ ప్రతిపక్షంలో కూడా 2019లో వైఎస్ఆర్సీపీ వచ్చింది, టీడీపీలో 23 వరకు కూడా ఖచ్చితంగా పోరాడాను ఒక ఇన్ఛార్జిగా. అంతేగాని కంఫర్ట్గా ఉండాలంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కౌరు పెడితే వెళ్ళాను, కానీ నా అంతటా నేను అయ్యా నేను మీ పార్టీలో జాయిన్ అవుతానని అనలా. ఏవండి నేను ఆల్రెడీ ఇప్పుడు జనసేన టవల్ కప్పుకున్నాను, జనసేన వాళ్ళు నా కౌరు పెట్టారు, నేను వెళ్ళి టవల్ కప్పుకున్నాను. నేను ఓన్లీ పార్టీ కార్యకర్తగా సేవలు చేస్తాను. టీడీపీ, వైసీపీ, జనసేన 3 పార్టీలు ముచ్చటగా ఉన్నారు, దేంట్లో కంఫర్ట్గా ఉన్నారు? ఏంటండి? మంచి క్వశ్చన్. కంఫర్ట్గా అంటే రాజకీయ నాయకుడు ప్రజాసేవ చేసేటప్పుడు కొన్ని పనులు అవుతూ ఉంటాయి, అడుగుతాము. 25 సంవత్సరాలు నేను 99 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా, 2023 వరకు ఫిబ్రవరి వరకు. తర్వాతన అక్కడ ఎమ్మెల్యే అయ్యాను, స్టేట్ సెక్రటరీ అయ్యాను. తర్వాతన వైఎస్ఆర్సీపీ పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చింది. కొన్ని విషయాలు మనం అనుకున్నవి చేసి పెడతారు. ఇది ప్రజా సమస్యలు, వంతెనంటే వంతెన, రోడ్డు అంటే రోడ్డు, కొన్ని విషయాల్లో ఉండదు. అన్నిటిలోనూ విభేదించలేము కదా, వాళ్ళు సాధ్యపడిని చేస్తూ ఉంటారు. నేను జగన్తో విభేదించడం అనేది ఏనాడు జరగలేదు. జగన్కి నేనేం చెప్తాను, నాకు పిలిచి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. నాకు జగన్తో విభేదాలు కాదండి. కారణం ఏంటంటే నాకు సంబంధించి వ్యక్తిగతమైన ఒక చేపల చెరువులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నాకు బీజేపీ పొత్తుతో అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. జనరల్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్న చోట ఒక కత్తులు 2 ఏవైతే ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం ఎలాగో అలాగే నేను కాంట్రవర్సీకి వెళ్ళాలంటే ఎప్పుడు గొడవలు ఉంటాయి. నేను కాంట్రవర్సీకి వెళ్ళే మనిషిని కాదు కాబట్టి నేను నెమ్మదిగా ఆయన ఉన్నారు, బీజేపీ తరపున ఆయన చూసుకుంటారు. అటు కొల్లేరు పరిస్థితి కానీ శివారు భూముల వ్యవసాయం కానీ వీటి విషయాల్లో ఇబ్బంది లేకుండా చూస్తారన్న ఉద్దేశంతో నేను జనసేన పార్టీకి కూటమిలోకి వచ్చాను. అంటే లేకపోతే సహకరించరా మీరు కనుక ఎమ్మెల్సీ కనుక వైసీపీలోనే ఉంటే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టడం కానీ సహకరించరు కానీ మీరేమన్నా అనుకుని అట్లా చేరారా? నేను ఎవరికి భయపడే పలం అయితే 23 వరకు. మీరు భయపడి కాదు, అట్లా సహకరించరనే ఉద్దేశంతో చేరారా? మీరు అన్నది ఇప్పుడు అదే కదా. ఎలాగండి? చేపల చెరువులు ఉన్నాయి, వాళ్ళు ఉంటే కలిసి ఉంటే బాగా విభేదించడం వల్ల ఏమన్నా ఇబ్బంది అయింది. మళ్ళీ ప్రజాసేవ చేస్తూ ఏదైనా నేను
ఆర్ఎండ్బి వాళ్ళ దగ్గర కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు, కష్టపడి వ్యవసాయం చేసి చేపల చెరువు సంపాదించి రాజకీయాన్ని నడుపుకుంటూ వచ్చారు. నాకు ఎవరు ఇబ్బంది పెట్టడానికి కాదండి. మీరు ఇందాక అన్నది కానీ మీ ఉద్దేశం కానీ మీరు ఇప్పుడు చేరిన ఉద్దేశం ఏంటి అని అంటున్నాం. వైసీపీ కంటిన్యూ అవ్వచ్చు కదా, మీరు ఏమి ఇబ్బంది పెట్టలేదు. దాన్ని బట్టి చూస్తే చాలా ఉంది కదా అని. కాదు, మీరు చెప్పే పరిస్థితిని చూస్తే ఒకవైపు వ్యాపారము, ఒకవైపు రాజకీయ లబ్ధి, ఈ రెండే కనపడుతున్నాయి మీరు చెప్పే విధానాన్ని బట్టి. మీరే అట్లా చెప్పారు, మీ ప్రజెంటేషన్ అట్లా ఉంది. ఎస్ అది కరెక్టే. రాజకీయ లబ్ధి అంటే నేననేది అంతే. నేనేమంటున్నాను, 2014లో ఏ ఉద్దేశంతో వచ్చారండి? 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో వచ్చి అక్కడ బీఫామ్తో ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ వచ్చి మంత్రులు చేశారు, ఎమ్మెల్యే చేశారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ నుంచి 10 మంది వెళ్ళి ఆ రాజీనామా చేయకుండా అక్కడికి వెళ్ళి మంత్రులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు. 2014లో ఇప్పుడు అది ఇదంతా కామన్ మీరు కూడా అని ఆ ఉద్దేశం. ఎస్, నేనేమంటున్నానంటే ప్రజాసేవ చేయడానికి ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ ప్రజలు ఉండాలి, కానీ మా స్వార్థం కాదు. ప్రజాసేవ చేయడానికి ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ నేను ఉంటాను. అది నా ఉద్దేశం. మిగిలిన వాళ్ళు ఏమన్నారు సార్? మిగిలిన ఎమ్మెల్సీలు చైర్మన్ గారు అలా వ్యక్తిగత వాళ్ళు ఏం సమాధానం చెప్పారో తెలియదు. నేనైతే కనుక అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఫలానా బీఫామ్తో వైఎస్ఆర్ బీఫామ్తో నేను నెగ్గాను కాబట్టి ఇంకో పార్టీ మారి జెండా కప్పుకోవడం అనర్హుడిని. మీరు అనర్హత వేటు వేసే ముందే నేను నా రాజీనామా సమర్పించి పక్క పార్టీలో జాయిన్ అయ్యాను కనుక నేను అనర్హుడిని కాదు. నా పార్టీ రాజీనామా యాక్సెప్ట్ చేయమని, అది చట్ట ప్రకారము, రాజ్యాంగం ప్రకారము, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము అది కరెక్ట్ కాబట్టి నా రాజీనామాని యాక్సెప్ట్ చేయమని. చేయలేదు కాబట్టి ఇంత లేట్ అయ్యింది కాబట్టి నేను దగ్గర సంవత్సరం దాటిపోయేటట్టుంది. అందుకనే హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. సార్ ఇంకొకటి, ఇప్పుడు రేపు పొద్దున్నే